I was feeling proud to say this. మన మహాభారతం ఛానల్లో ఒలింపిక్ మెడల్ సాధించిన మను భాకర్ గురించి ఆమె భగవద్గీతని ఎలా ఫాలో అయింది, ఆ తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్లో ఎలా మెడల్ కొట్టింది అన్నది ఒకసారి మనం స్టడీ చేస్తే భగవద్గీత కన్నా గొప్పది ఏ రకంగా మతపరమైనది కాదండి, మనోవికాసానికి సంబంధించి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఇక వేరే ప్రపంచంలో ఏ గ్రంథము ఉండదు, ఏ బుక్ ఉండదు. ఇదే విషయం గతంలో చాలామంది చెప్పారు. మన దగ్గర అదే భగవద్గీతని స్కూళ్ళల్లో పాఠ్యాంశంగా పెట్టాలంటే కూతురు మాట్లాడకూడదు కదా, కొంతమంది పనికిమాలిన వాళ్ళు వచ్చి అది మత గ్రంథం పెట్టద్దు అద్దెనే హడావుడి చేస్తారు. ఈరోజు భగవద్గీతలో అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తానని చెప్పి శస్త్రాన్ని ఆయన భరేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అరే అయ్యా, నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు, ఎదుటున్నది నీ బంధువులు కాదు, నీ అపోనెంట్స్ వాళ్ళు. ఇక నీ డ్యూటీ ఏంటి? యుద్ధం చేయటం. యుద్ధం నువ్వు చేయి, రిజల్ట్ ఏంటన్నది నాకు వదిలేసి అన్నట్టు ఇండైరెక్ట్గా ఏమంటాడంటే ఆ దేవుడు చూసుకుంటాడు. డూ యువర్ డ్యూటీ అంటాడు, అంతే. ఇవన్నీ చెప్పేది ఎవరు? ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో అసలు అస్త్రమే పట్టుకొని నేను, ఆయుధమే పట్టుకొని నేను, ఓన్లీ నీకు సారథిగా ఉంటానంటాడు. ఆల్రెడీ అందరికైతే చెప్తాడు. దుర్యోధనుడు అండ్ మన అర్జునుడు ధర్మరాజు వస్తారు. వచ్చినప్పుడు ఏంటి అక్కడ, ఒకళ్ళేమో దుర్యోధనుడు సంబంధించి ఏం కోరుకుంటాడు, కృష్ణుడు కాకుండా మిగతా కృష్ణుడి సైన్యం ఉన్నటువంటి మొత్తం సైన్యం నాకు కావాలంటాడు. ఆ కృష్ణుడు దేవంద్ర అని చెప్పేసి. పాండవుల సైడ్ ఏం కోరుకుంటారు, నువ్వు మాతో ఉంటే చాలా అయ్యా అనుకుంటారు. కృష్ణుడు ఎటు సైడ్ ఉంటాడు, ధర్మం ఉన్నట్టు విజయం ఉన్నట్టు. దెన్ అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేనుగా అస్త్రంగా ముట్టుకోను అంటాడు. అదే దుర్యోధనుడికి ప్లస్ అయింది అన్నట్టుగా అనుకుంటాడు. దుర్యోధనుడు ఏమని, ఆయుధం పట్టుకుని అంటున్నాడు, వాళ్ళ సైడ్ ఉన్న సైన్యం మొత్తం నాకు ఇస్తా అంటున్నాడు, ఇంకేముంది గెలిచేది నేనే. దెన్ పాండవులు ఏమనుకుంటారు, శ్రీకృష్ణుడు ఒక్కటి చాలు ఇంకంతే అని అనుకుంటారు. దెన్ వాళ్ళ సైడ్ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, ఆయుధాలు పట్టుకోకుండా ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణుడు అడుగడుగునా కూడా గైడ్ చేస్తూ ద బెస్ట్ వేలో విజయం అనేది పాండవులు వరించేలా చేస్తాడు. కానీ యుద్ధక్షేత్రంలో ఎదురున్న వాళ్ళని చూసి ఆందోళనతో, భయంతో, బాధతో, పక్షపాతంతో, ప్రేమతో నా వల్ల కాదు అర్జున 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 అంటూ అర్జునుడు అంటూ సారీ కృష్ణ కృష్ణ అని చెప్పేసి అర్జునుడు అంటూ ఉంటే, నా వల్ల కాదు కృష్ణ కృష్ణ అని అర్జునుడు అంటూ ఉంటే, అప్పుడు అర్జునుడికి మన శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత బోధిస్తాడు. గీత సారాంశం అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఉంటాయి. అష్టావక్ర గీత అని చెప్పేసి, తర్వాత ఇప్పుడు భగవద్గీత అని, ఇలా రకరకాలు ఉంటాయి మన హిందూ సాంప్రదాయంలో. ఇప్పుడు భగవద్గీత గురించి మనం మాట్లాడుకుంటాం. ఇందులో ఏదైతే లైన్స్ చెప్తాడు అక్కడ, అదే ఈ అమ్మాయి మను భాకర్ కూడా ఫాలో అయిందన్నమాట. ఆమె మన 2021లో జపాన్లో టోక్యో ఒలింపిక్స్లో వాస్తవానికి అక్కడ మెడల్ సాధించాల్సిందే. మన దౌర్భాగ్యం సీరియస్. గతంలో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు కూడా మన దగ్గర సరైన మందుగుడు సామాగ్రి లేవు, ఉన్నటువంటి ఆయుధాలు అవన్నీ కూడా పాత అయిపోయాయి, పని చేయలేదు సరిగా, ఓడిపోయాయి. పాప ఈ అమ్మాయి కూడా పిస్టల్ ఏదైతే ఇచ్చున్నారో అందులో లోపల ఒక లివర్ పాడేది. దాంతో దాన్ని రిపేర్గా 6 నిమిషాలు పెట్టారు. క్వాలిఫైయింగ్ రౌండ్లో అనుకున్న వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది పాప ఆందోళనతో. పాపం క్వాలిఫై కాల ఫైనల్స్కి. దెన్ అప్పుడు తను తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారట, భగవద్గీత ఇచ్చి అమ్మాయి చదువమ్మన్నారు. వాస్తవానికి ఈ అమ్మాయి వాలీబాల్లో, బాక్సింగ్లో అండ్ రిమైనింగ్ మరికొన్ని గేమ్స్లో కూడా మంచి టాపర్ అండ్ వైలిన్లో బ్రహ్మాండం ప్లే చేస్తుంది, బుక్స్ బాగా చదివింది. ఇప్పుడు ఆమె వయసు వచ్చి 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలకి ముందు అన్నప్పుడు టోక్యో ఒలింపిక్స్ అరౌండ్ 18 ఇయర్స్ ఆమె వయసు అంతే. అంతకుముందు కూడా ఎన్నో మెడల్స్ కామన్వెల్త్లో కావచ్చు, నేషనల్ కావచ్చు, రకరకాల గేమ్స్ మెడల్స్ ఎన్నో సాధించింది. బట్ అక్కడ టోక్యో ఒలింపిక్స్లో మెడల్ సాధించాల్సింది మిస్ అయిన బాధపడుతుంటే ఇంటికి వచ్చాక ఒకటే చెప్పారు, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టావు, జరగల అంటే రిజల్ట్ రాలా, ఇప్పుడు పని చేయి, ఇదిగో భగవద్గీత, ఇదిగో దీని సారం తెలుసుకో, దెన్ డూ యూ డ్యూటీ. రిజల్ట్ ఎవరు కట్టి పెడతావు? ఆ పైన పరమాత్మకి ఇచ్చేసి ఆయన చూసుకుంటాడు. దెన్ అలా టోక్యో ఒలింపిక్స్లో కన్నీరు పెట్టింది ఓడిపోయానని. ఈరోజు బ్రాంజ్ గెలిచిన సంతోషపడింది. ఎందుకు? తన ఎఫర్ట్ తను పెట్టింది, తనకు రావాల్సిందే అన్నట్టుకు వచ్చింది, సంతోషం. ఇంకా ఉంది, ఆమె వయసు ఇంకా చాలా ఉంది. రానున్న రోజుల్లో గోల్డ్ కొట్టవచ్చు. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ ఒలింపిక్స్లో కూడా ఇప్పుడు గెలిచింది ఏంటిది, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గెలిచింది.
నెక్స్ట్ 10 మీటర్ల మిక్స్డ్ ఈవెంట్ ఒకటి ఉంది, తర్వాత 25 మినిట్స్ ఒకటి ఉందన్నమాట. దెన్ వీటిలో కూడా రావచ్చు కదా. సో వీటి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తాను, గుర్తుంచుకోండి. ఎఫర్ట్స్ పెట్టాల్సింది పెట్టేసాం, రాలేదు, ఇంతే మా బతుకు, నేను ఉండను, వద్దు. ఎఫర్ట్స్ ఇంకా పెట్టగలిగిన ఎన్ని ఉన్నాయి ఏంటి చూసుకోండి, ఏజ్ ఎంత ఉందో చూసుకోండి, టైం ఎంత ఉందో చూసుకోండి, డబ్బు ఎంత ఉందో చూసుకోండి. ఇలా ప్రతిదీ కూడా క్యాల్కులేట్ చేసుకొని దాని తగ్గట్టు అడుగులు అయితే వేయండి. రిజల్ట్ అన్నది ద బెస్ట్ మీరు ఇస్తే రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. ఏదో తేడా ఉందంటే మరలా మిమ్మల్ని మీరు 12th ఫెయిల్లో అంటారు. దాన్ని ఏమంటారు, ఆ డైలాగ్ ఏది ఉండేదండి అందులో, రీస్టార్ట్ అని ఉంటుంది, సాధిస్తాడు అతను. అలా ఇక్కడ కూడా భగవద్గీత సారాంశం కూడా ఇదేనండి. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, రావాల్సిన రిజల్ట్ అదే వచ్చింది. సో మను భాకర్ సూపర్. అండ్ నీవు కూడా ఎస్ఎస్ కూడా చూస్తూ ఉంటే ఇయర్లీ 12 కోట్ల వర్త తాలూకు ఆమెకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహక బహుమతులు కానీ, అండ్ బయట వచ్చే స్పాన్సర్లు కానీ, యాడ్స్ కానీ, అలా ప్రజెంట్ ఈమె దగ్గర ఓన్లీ 12 కోట్ల దాదాపు వర్త్ కూడా ఉన్నాయట. ఇప్పుడు రానున్న రోజుల్లో ఈమెకి ఇంకా మార్కెట్ వాల్యూ, బ్రాండ్ వాల్యూ ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పటికే ఈమెకు సంబంధించి 2 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, 1.5 లక్షల వచ్చేసేమో ట్విట్టర్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో ఈమె ఒలింపిక్స్లో బ్రాంజ్ గెలిచింది. అండ్ ఇండియా నుంచి ఈ ఎయిర్ పిస్టల్ విభాగంలో మొట్టమొదటి ఒలింపిక్ పథకం గెలిచిన పర్సన్ ఈమె. అందుకే మోడీ కానీ, చంద్రబాబు కానీ, జగన్ అంతా కూడా విషయం తెలియజేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా సింపుల్గా నేను చెప్పదలుచుకుంది, ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ కూడా ఇదేనండి. దయచేసి మీరు మిమ్మల్ని గొప్పగా, దాన్ని ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు సంతోషంలో, మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోవాలంటే ఫస్ట్ మీ మైండ్ ఆ రకం గొప్పగా మార్చండి. మీరు పెట్టే ఎఫర్ట్ ఆ రకం ఉండేలా చూసుకోండి. మీకు చేతనైతే ఎఫర్ట్ పెట్టండి, రిజల్ట్ ఆటోమేటిక్గా ఆ దేవుడు ఇవ్వాల్సిన బెస్ట్ ఇస్తాడు.